నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరోవైపు ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ మరొక్కసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కానీ ఒకసారి వాళ్ళు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే, మరోవైపు వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ చూస్తుంటే, ఒకసారి ఇన్డెప్త్గా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోబోయే ముందు వాళ్ళ పార్టీ అధిష్టానం యొక్క వైఖరి, అంటే ఆ పార్టీ అగ్రనేతల యొక్క వైఖరి కాస్త ఒకసారి చెప్పుకోవాలి. సహజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కింద పడ్డా పైచేయి మాదే అని అడ్డంగా వాదించే నేతలు వీళ్ళందరూ కూడా, అంటే వీళ్ళ వైఖరి ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు అంటే ఖచ్చితంగా మనకి తెలిసినటువంటి కేసీఆర్, లేదంటే కనుక ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే. కానీ ఇప్పుడు ఆ నలుగురిలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కేవలం ముగ్గురు గురించి. ఎందుకంటే కవితను పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ముగ్గురు మాత్రమే మనం పరిగణలో తీసుకోవాలి. వీరిలో 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కి ఎక్కువ శాతం పరిమితమై తెలంగాణ ఎటుపోయినా నాకేంటి అంటే తనకు అవసరం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి. కానీ కేవలం రజతోత్సవ సందర్భంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చాడు. సో ఇప్పుడు తమను ఓడించిన జనాలపైనే కేసీఆర్ కొంత ఆయన లోపల మంట ఆగినట్లుగా కనిపించట్ల. అందుకనే పార్టీ వ్యూహాలు మొత్తం కేటీఆర్, హరీష్కి పూర్తిగా వదిలేశారు. ఇక వీళ్ళిద్దరి వైఖరి ఎలాగుందంటే, అధికారంలో ఉంటే తమను ఎవరూ ప్రశ్నించకూడదు, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయకూడదు అన్నట్లుగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళిద్దరి నాయకత్వ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లటమే ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ప్రతిపక్షంలో ఉన్నా సరే తమ మాటే చెల్లుబాటు కావాలన్న ఒక విచిత్రమైనటువంటి వైఖరిలో వీళ్ళు ఆరోపణలు, విమర్శలు స్పష్టంగా రాజకీయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ వైఖరికి ఉదాహరణలు ఏంటంటే, కాళేశ్వరం అవినీతి, ఫార్ములాకు సంబంధించినటువంటి ఈ కార్ రేస్ నిర్వహణలో అధికార దుర్వినియోగం, అట్లాగే బనకచెర్ల ప్రాజెక్టుల విషయాల్లో కూడా ప్రభుత్వంపై ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆరోపణలే ఇప్పుడు దీనికి నిదర్శనాలుగా విమర్శలే అని చెప్పుకోవచ్చు. మరి కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు కళ్ళకు కనబడుతున్నా తమకు ఎలాంటి సంబంధం లేదని అంత అధికారులే చేసుకొచ్చారనేది అడ్డంగా వాదిస్తున్నటువంటి పరిస్థితులు. అంటే అధికారులను అడ్డంగా బుక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కూడా అధికార దుర్వినియోగం జరిగిందని అర్థమవుతున్నా, ఆర్బీఐ చెప్తున్నా తనకేమీ సంబంధం లేదన్నట్టుగా కేటీఆర్ చెప్పడమే కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇక బనకచెర్ల ప్రాజెక్టు విషయానికి వస్తే, తాము అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు కృష్ణకు తరలించి వాడుకోవాలని కేసీఆర్ అంగీకరించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సమక్షంలో జరిగినటువంటి ఎపిక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా, తర్వాత ప్రగతి భవన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీలో కూడా కేసీఆర్ ఇదే నిర్ణయాన్ని ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు మాత్రం గతంలో కేసీఆర్ ప్రకటనకు విరుద్ధంగా హరీష్ రావు వాదిస్తున్నారు అంటే కారణం తాము ప్రతిపక్షంలో ఉండటమే అనేది అర్థమవుతుంది. సో ప్రస్తుత విషయానికి వస్తే, నేను ముందుగా చెప్పినటువంటి ఉదాహరణలకు భిన్నంగా బీఆర్ఎస్ ఇంకో రకంగా వ్యవహరిస్తోంది. ఆ అంశం ఏంటంటే, టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్. అది చాలా కీలకంగా నడుస్తుంది తెలంగాణలో. అంటే అధికారంలో ఉన్నప్పుడు వేలాది మొబైల్ ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించారు. రాజకీయ బాసుల ఆదేశాలు లేకుండా ఉన్నతాధికారులు తమంతట తామే నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు అంత స్వేచ్ఛగా చేయలేరు. సో ట్యాపింగ్ చేసిన ఫోన్లన్నీ బీఆర్ఎస్ రాజకీయ వ్యతిరేక వ్యక్తులవి, ప్రత్యర్థుల ఫోన్లే ఎక్కువగా అనేది బయటపడుతూ ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్నారని కొందరు ఫోన్లను, వ్యతిరేకంగా ఉన్నారని అనుమానంతో మరికొందరి ఫోన్లను, అట్లాగే కాంగ్రెస్కు సహకరిస్తున్నారనే అనుమానాలతో ఇంకొందరి ఫోన్లని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు, అప్పటి ఇంటెలిజెన్స్ బాస్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ద్వారా వేలాది ఫోన్లను ట్యాప్ చేయించారనేది వాస్తవం. విచారణ లోతుల్లోకి వెళ్ళే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు ప్రతిరోజు బయటపడుతూ ఉన్నాయి. దీని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ బుకాయిస్తుంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం, ఫార్ములా కార్ రేస్, అట్లాగే బనకచెర్ల అంశంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ను టార్గెట్ చేసుకుంటున్నారు. మరి లాజికల్గానో అడ్డంగానో కేటీఆర్, హరీష్ మాత్రం తమ మీద ఆరోపణలు, విమర్శలపై ఎదురుదాడులు చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్, కేటీఆర్పై ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా నోరు మాత్రం ఇప్పడం లేదు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. కిషన్ రెడ్డి, అట్లాగే బండి సంజయ్, ఇట్లా ప్రముఖులు, కేంద్ర మంత్రులతో పాటుగా బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఏమాత్రం స్పందించినటువంటి విషయాన్ని ఇక్కడ అందరూ గమనిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ట్యాపింగ్ ఆరోపణలపై కొంత కనీసం మాత్రంగా కూడా నోరిప్పి మాట్లాడలేదంటే తాము తప్పు చేసినట్లు ఏమన్నా అంగీకరిస్తున్నారా అనే అనుమానాలు ఎక్కువ శాతం పెరిగిపోతూ ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ హయాంలో వేలాది ఫోన్లు ట్యాపింగ్ అయ్యింది అన్నది మాత్రం వాస్తవం. సో ట్యాపింగ్లో పాల్గొనేటువంటి అధికారులు ప్రణీత్ రావు కానీ, తిరుపతన్న కానీ, భుజంగరావు కానీ, రాధాకృష్ణరావులు కూడా ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. బాస్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు A1 నిందితుడు ఆదేశాలతోనే తామంతా ట్యాపింగ్ చేసినట్లుగా కోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో కూడా స్పష్టంగా చెప్పారు.
అయినా ప్రభాకర్ రావు విచారణలో బయటపడాల్సింది ఏంటంటే తనకు ట్యాపింగ్ ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఏ వ్యక్తుల పేర్లు నెంబర్లు ఇచ్చింది ఎవరన్నది మాత్రమే ఇప్పుడు తెలియాలి. ఇదే విషయంపై బండి సంజయ్ మాట్లాడుతూ కూడా ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసుంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావును గుంజుకుపోయి జైల్లో పడేసే వాళ్ళని ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు, చిప్పకూడు తప్పదు అంటున్నటువంటి రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులో మాత్రం ఒక్క మాట కూడా వాళ్ళ గొంతుల నుంచి ఒక్క వర్డ్ కూడా రావడం లేదంటే ఖచ్చితంగా అర్థం ఏంటి అంటే మౌనం అంగీకారం అన్నట్లుగానే కొందరు సహజంగా మనం తెలుగులో అంటూ ఉంటారు. సో అట్లాగే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారంలో మౌనంగా ఉన్నారు కాబట్టి మరి అర్థం అంగీకారం కాబట్టి మరి ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ని బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా అంగీకరిస్తోందా? ఎందుకంటే కేవలం అధికారుల మీద నెపం నెట్టేసుకుంటున్నారు కానీ ఇక్కడ పొలిటీషియన్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వ్యవహారం. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మౌనం స్పష్టంగా వీళ్ళే చేయించారని ఏమన్నా అంగీకరిస్తున్నట్టు కానీ అందరూ కూడా రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగానే ఇప్పుడు వీళ్ళ వైఖరి చూసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో ఎవరు చేయించారు, ఎవరు మొత్తం దీని వెనకాల కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.